Guys. Hey, buddy. What's up, man? My girl, wife, Vaishu. నైస్ పేరు రా. ఎరా మీ ఆవిడ పేరు కూడా నువ్వే చెప్పాలా? తను మాతో మాట్లాడదా? అలాంటిదేం లేదురా. వైషు, మీట్ మై ఫ్రెండ్స్. హాయ్. హాయ్. మీ వైఫ్ మాత్రం 16 ఏళ్ళ తెలుగు అమ్మాయిలాగుందిరా. షీ లుక్స్ లైక్ ఎన్ ఏంజెల్ మ్యాన్. థ్యాంక్స్ రా. పరిచయం ఎక్కడ చేస్తుంటే తన లుక్స్ మాత్రం ఎక్కడో ఉన్నాయి. వైషు, నువ్వు లోపలికి. యూరో లాటరీ రా. కమ్ ఆన్ బడీ, యు ఆర్ టూ లక్కీ. దేనికి? యువర్ వైఫ్ టూ సెక్సీ మ్యాన్. ఇలాంటి వైఫ్ కనుక నాకు దొరికితే డే అండ్ నైట్ పండగరా. స్టాప్ ఇట్ రా. వైషు గురించి నువ్వు మాట్లాడేది? డూడ్, హూ ఇస్ హి? పురాణాల్లో దానవీర సూరకర్ణ అని ఒక క్యారెక్టర్ ఉండేది కదరా. యప్, డివిఎస్ కర్ణ. ఇదిగో ఇప్పుడు ఈ రూపంలో మన మధ్య తిరుగుతున్నాడు. ఏ, నా వైఫ్ సెక్సీగా ఉందంటే నీకేంట్రా ప్రాబ్లం? పెళ్ళాన్ని మొగుడు మాత్రమే సెక్సీగా చూడాలరా, ఊరోళ్ళందరూ కాదు. నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? ఆల్రెడీ నీకు దాంతో అయిపోయిందిగా. సంవత్సరంలో 2 నెలలు ఫ్యామిలీ అంతా వచ్చి లండన్లో ఉండిపోతామంటే బయట రవి గౌతమ్ కొట్టుకుంటున్నారంట. ప్రేమించాడు, వదిలేమంటే వదిలేశాడు, రమ్మంటే వచ్చాడని కొద్దివాళ్ళ కనిపిస్తాను రా. దాని బాబోది నా దగ్గర సంతోషంగా ఉండదంటే వదిలేశాను రా. ఇప్పుడు చెప్తున్నాను విను, అది ఎప్పుడైనా సంతోషంగా లేదని తెలిస్తే దానికి పెళ్ళై పిల్లలున్నా సరే వచ్చి తీసుకొచ్చేస్తాను. రండి సార్, ఇక్కడ ఎవరికి వైషు వెళ్ళి తెలియట్లేదు సార్. చెత్త చెత్త కామెంట్ చేస్తారు. అది కాదు. ఎంట్రీ చేస్తున్నారా నువ్వు? నా పర్మిషన్ లేకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం, వాడిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం. ఈ జన్మలో నీ ముఖం చూడకూడదు అనుకున్నాను రా. కానీ వాడి నాన్న పిలువమనగానే ఎందుకు పిలిచానో తెలుసా? నిన్ను ప్రేమించిన దరిద్రానికి నా కూతురికి ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితి రావచ్చు. పెళ్లికి ముందే క్లియర్ చేయాల్సిన బాధ్యత తండ్రిగా నాకుంది కాబట్టి ఇష్టం లేకపోయినా పిలిపించుకున్నాను. కష్టమైన కళ్ళము తిప్పుకున్నాను. ఇంకా నన్ను రచ్చగొట్టకు. ప్రేమంటే ఏంటో తెలుసారా నీకు? మాయ మాటలు చెప్తూ వెకిలి వేషాలేస్తూ అమ్మాయిల వెనకాల తిరగడం కాదు ప్రేమంటే. మనం బయటికి వెళ్ళినప్పుడు నాకేం జరిగినా పర్వాలేదు, నా భార్యకు నా కుటుంబం మొత్తం ఉందన్న భరోసా ఉంటుంది కదా, అది ప్రేమంటే. అది నీ దగ్గర లేదు. నీకు అసలు వయసునే కాదు, ఎవరిని ప్రేమించే అర్హత లేదు. సారీ బాబు, ఈ బదవ చేసిన తప్పకి నేను సారీ చెప్తున్నాను. సారీ సారీ ఎవ్రీబడి. ఇప్పుడుదా జరిగిన చాలు, ఇక బయలుదేరు. వైషుకు మంచి జరగాలని ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. అన్నీ మూసుకొని లేపుకెళ్ళిపోయి ఉంటే సరిపోయేది. అయినా ఏంటి అతను నోటికి ఎంత మాటస్తాను తనడం, చెయ్యి కొట్టడం ఏం బాలేదు. రై, ఇవన్నీ భరించే శక్తి నీకున్నా ఫ్రెండ్స్గా చూసి తట్టుకుని ఓపిక మాకు లేదురా. వైషు నీకు ఎలాగూ లేదు, ఇది కన్ఫర్మ్. మేమన్నా కావాలనుకుంటే మాతో బయలుదేరు. పదండ్రా. మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను వెళ్ళిపోతున్నాను సార్. మీకోసారి చెప్పేద్దామని వచ్చాను. సార్ ఒక్క నిమిషం. గుళ్ళో నేను కావాలని గొడవ పడలేదు సార్. వైషు గురించి చెడ్డగా మాట్లాడితే తట్టుకోలేక గొడవ పడ్డాను. ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఒక మాట అన్నారు సార్, 2 నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా అని. ఆలోచిస్తే తండ్రిగా మీ బాధ ఏంటో అర్థమైంది. అందుకే అంతలా ప్రేమిస్తున్న వైషుని కూడా వదులుకున్నాను. ఇవాళ గుడిలో వాళ్ళని కొట్టింది కూడా మీ ప్లేస్లో ఉండే సార్.
నా ప్లేస్లో నేను లేను సార్. నన్ను మీరు మళ్ళీ పిలవగానే చిన్న ఆస్తి వచ్చాను సార్. నేను ఆలోచించాను కదా మీరు నాలాగా ఆలోచించకపోతారా అని. కానీ అది ఎప్పటికీ జరగదని ఇవాళ తెలిసింది సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు నా మీద ఉన్న కోపం అనుకున్నాను సార్. కానీ అది అసహ్యం అని ఇవాళే తెలిసింది. కోపం అయితే తగ్గిపోతుంది, కానీ అసహ్యం పెరుగుతుంది తప్ప తగ్గదు సార్. నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎఫెక్షన్స్ రిలేషన్స్ తెలియకుండా పెరిగాను సార్. అందుకే పెద్ద ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే అవన్నీ దొరుకుతాయని ఆశపడ్డాను. కానీ నా ఆలోచన నా ప్రేమను నాకు దూరం చేసేస్తుందని అప్పుడు నాకు తెలియదు సార్. చిన్నప్పటి నుంచి నేను చాలామందిని కొట్టాను, నన్ను చాలామంది కొట్టారు. నాకెప్పుడు ఏం అనిపించలేదు సార్. ఎందుకో మీరు కొట్టిన దగ్గర నుంచి బాగా ఏడుపు వస్తుంది సార్. వైషుకి నాకు మీకు తెలిసినందుకు ఏం తెలియదు సార్. ప్రేమించుకున్నాం కదా, తప్పకుండా పెళ్లి చేసుకోవాలేమో అనుకుంటాను. కానీ దానివల్ల ఏం జరుగుతుందో మీకు నాకే తెలుసు. మీరు మీ అక్క జీవితంలో చూశారు, నేను నా జీవితంలో చూస్తూనే ఉన్నాను. వైషు మనకు మాట అడిగింది సార్, మర్చిపోగలవా అని. తనే నా జీవితం అయినప్పుడు ఎలా మర్చిపోగలను సార్? నేను పోయేటప్పుడు నా చుట్టూ నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది, కానీ పుట్టేటప్పుడు లేకపోతే నా తప్పు ఎలా అవుతుంది సార్? కనీసం ఇది చెప్పుకునే అవకాశం కూడా మీరు నాకు ఇవ్వలేదు. వైషు నన్ను క్షమించమని చెప్పండి సార్. వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు. అన్ని చూసుకుంటారు కదా? ఓకే సరే. ఏ వాటర్లో ప్రాబ్లం ఉందా చూసుకోండి ముందు. అక్క ఈ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పక్క. దీనికి నేను చూసిన క్వాడ్లో ఏం తక్కువ? ఇదంతా దాని మంచిగా క్షణి పోయాలని సంతోషించక ఇంకా ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఏడవటం కాకపోతే జీవితంలో ఇంకేం మిగిలింది? నన్ను ప్రేమించిన పాపానికి వాడు పడింది చాలు. వాడి కోసం నా మీద అరుస్తున్నావా? ఏముందా వాడిలో? ఏముందా? మీ దగ్గర ఏముంది? ప్రేమేగా. అది వాడి దగ్గర హంతులేనంత ఉంది. నన్ను పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలి, ఏం చెప్పుకోవడానికైనా జనాల్ని వెతుక్కునే పరిస్థితి రాకూడదంటుంటారు కదా. గౌతమ్ నాతో ఉంటే నాకు పరిస్థితి రాదు నాన్న. ఫ్యామిలీ అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు, నంబర్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అన్ని చూసే నేను వాణ్ణి ప్రేమించాను. అవేవి అతనిలో మీకు కనిపించలేదా? నా ప్లేస్లో ఉండి 2 నిమిషాలు ఆలోచించంటే ఆలోచించి నన్ను వదిలేశాడే. అప్పుడు మీకు అతనిలో ఒక తండ్రి కనిపించలేదా? నా కూతురు పెళ్లి ప్రాబ్లంలో ఉంది, నువ్వు రావాలంటే వచ్చి మీరెంత అవమానించినా ఆ బాధనంతా దిగమింగుకుని నవ్వుతూ తిరిగేడే. అప్పుడు మీకు అతనిలో ఒక మంచి ఫ్రెండ్ కనిపించలేదా? నన్ను లేపుకెళ్ళిపోరా, తర్వాత అన్ని సర్దుకుంటాయంటే నాకు కావాల్సింది సర్దుకుపోయే రిలేషన్స్ కాదు అని నన్ను ఆపి ఈ పెళ్లిపేటల వరకు తీసుకొచ్చాడే. అప్పుడు మీకు అతనిలో కుటుంబం గురించి ఆలోచించే ఓ పెద్ద మనిషి కనిపించలేదా? గుళ్ళో అంతమంది ముందు అతనికి ఏవి కాని మీరు కొడితే తలదించుకుని నిలబడ్డాడే. అప్పుడు మీకు అతనిలో తండ్రి చేతిలో దెబ్బలు తిన్న కొడుకు కనిపించలేదా? సరే, ఇవన్నీ మీకు వాడిలో కనిపించలేదు. మీరన్నదే కరెక్ట్. ఒక అమ్మాయి సంతోషంగా బతకడానికి పెద్ద కుటుంబం ఒక్కటే కారణమైతే, అమ్మా నీ పెళ్ళైనప్పటి నుంచి నీ బాధ, సంతోషం, సుఖం, దుఃఖం ఇవన్నీ నాన్నతో పంచుకున్నావా, లేదా నాతోనో, బాబాయ్తోనో, పిన్నితోనో, అత్తతోనో పంచుకున్నావా? ఎంతసేపు మా అక్క సంతోషంగా లేదు, మా అక్క సంతోషంగా లేదు అంటుంటావు. మీ అక్క సంతోషంగా లేనిది మంచి భర్త దొరకనాన్నా, పెద్ద కుటుంబం లేక కాదు. గుండెల్లో పెట్టి చూసుకునే భర్తుంటే గుళ్ళో దేవుణ్ణి కూడా మర్చిపోతారు నాన్న మా ఆడాళ్ళు. పాపం వాడు ఏ అడిగాడు నాన్న? నాతో పాటు నా ఫ్యామిలీ కూడా కావాలన్నాడు. తప్ప నాన్న అది? ఇక్కడ మిస్ అయింది నేను వాడే కాదు నాన్న, మనం.
మనం ఒక మంచి మనిషిని మిస్ అయ్యాం. ఆంధ్రప్రదేశ్లో గడపకు అమ్మాయి ఉంది నాన్న. అన్నదమ్ములు కోపడతారని, అమ్మా నాన్నలు బాధపడతారని ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుని నటిస్తూ బతికేస్తున్నవాళ్ళు. నేను వారిలా బతికేస్తాను నాన్న. గౌతమ్తో అన్నా, నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అనాథం చేసి చేసుకోమని. ఇప్పుడు నిజంగానే నువ్వు నన్ను అనాథం చేసి పెళ్లి చేస్తున్నావు. చివరిగా ఒక్క మాట నాన్న, ఒక అమ్మాయి శరీరంతో కాపురం చేస్తే సుఖంగా ఉంటుంది, మనసుతో కాపురం చేస్తే సంతోషంగా ఉంటుంది. మీ కూతురు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? తప్పు చేశానాక పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదురా, కానీ ఆ ప్రేమ వాళ్ళ ప్రేమల్ని, ఇష్టాల్ని మింగేసంతగా ఉండడం కరెక్ట్ కాదురా. భయమేస్తుందక్క. నిన్ను కూడా ఇలాగే నమ్మించాను. కానీ ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా జీవితంలో ఏదో బాధ. అక్కడక్క ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో అన్న భయం నీకు తెలియదక్క. అన్ని కష్టాలు పడుతున్నామే అనుకుంటారు ఆడవాళ్ళు. కానీ మీరు కష్టాలు పడుతున్న విషయం తెలిసి తట్టుకోవడం ఏ తమ్ముడికైనా, అన్నయ్యకైనా, తండ్రికైనా నరకం అని నీకు తెలియదక్క. అందుకే వాడి ప్రేమలో నిజాయితీ ఉన్నా ఒప్పుకోలేకపోయాను. ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత తొందరగా సింగిల్ బెడ్రూమ్ మారిపోవాలనుకునే రోజులు రావి. అలాంటిది పెళ్ళైన తర్వాత అత్తమామల్ని అమ్మా నాన్నలుగా, బావమరిదల్ని అన్నదమ్ములుగా, మరదల్ని చెల్లెళ్ళుగా, ఆ అమ్మాయి కుటుంబాన్ని తన కుటుంబంగా చూసుకుందాం అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారా? ఇంకేం ఆలోచించకరా, వాడు బంగారం. ఈ టైంలో బాగుంటుందా అని. ఒరే, ఇప్పుడు ఆలోచించాల్సింది టైం గురించి కాదురా, నీ కూతురు జీవితం గురించి. పోరా. నన్ను క్షమించండి బావగారు. నా కూతుర్ని పెళ్లి చేసి పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలని నేను అనుకున్నాను. కానీ తనని పంపించే ఇంట్లో అవన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, తను పట్టుకునే చేతులు అవన్నీ ఉంటే చాలని రుజువు చేశాడు. ఐఎమ్ వెరీ సారీ. వాణ్ణి బాధ పెట్టి, వాడికి అన్యాయం చేసి జీవితాంత ఆ బాధ నేను తట్టుకోలేను. ప్లీజ్. నేను కూడా ఈ సంబంధం ఇంతవరకు వచ్చి ఆగిపోయిందంటే తట్టుకోలేను. అందరికీ నేనేం చెప్పుకోవాలి? నా కొడుకు ఏం చెప్పాలి? This is last and final call for the passengers traveling to the Newark by Emirates Airlines. Flight number EQ101. Please proceed with boarding to gate. ఎక్కడ దాకా మీరు? న్యూయార్క్. మరి అక్కడ జాయింట్ ఫ్యామిలీస్ అవి ఉండవు కదా, ఎలా? రే, 2 నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా అంటే ఆలోచించి నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు వచ్చేసిన తర్వాత నీ ప్లేస్లో ఉండి ఆలోచించడం మొదలుపెట్టాను. 2 సెకండ్లు కూడా ఉండలేకపోయాను రా. అంత భయంకరంగా ఉంది. ఎలా తట్టుకున్నావురా? ఆశపడ్డం, నిరాశపడ్డం, అంతలోనే సర్దుకుపోవడం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది సార్. ఈ రోజు నుంచి నీకు అవసరం లేదు. వైషు నీదే, ఈ ఫ్యామిలీ కూడా నీదే. మరి వైషు పెళ్ళి ఆగిపోయింది.
అవును, ఆగిపోయింది. ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి అవుతుందంటే మా దగ్గర ఎస్ఎంఎస్లో ఉన్నాయి, లవ్ లెటర్స్ ఉన్నాయి, మా ఇద్దరి రొమాన్స్ వీడియోస్ ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసే కుర్రాళ్ళని చూశాను. వారం రోజులు చూశాను. కనీసం నీ కంటి చూపుల్లో కూడా తేడా లేదు. నీలాంటి సిన్సియర్ కుర్రాడికి అన్యాయం జరగకూడదు. యు ఆర్ ద రైట్ పర్సన్ టు వైషు అండ్ హర్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్ పర్సన్ టు ఎనీ ఫ్యామిలీ. వస్తాను బావగారు. నమస్తే. ఆల్ ద బెస్ట్ బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. రా, ఇప్పుడు వైష్ణు కన్విన్స్ చేయాలి. నీ మీద నా మీద చాలా కోపంగా ఉంది. ఏదో రకంగా మీరే కన్విన్స్ చేయండి. నన్ను చేయలే